నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ మెగా ఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు అని మనం విన్నాం. కానీ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు షష్ఠి దిగ్గజాలు మనం చూడబోతున్నాం. ఆ 6 దిగ్గజాలు ఎలా వచ్చారో తెలుసా? గడిచిన 24 వారాల్లో, ఆదివారాల్లో గెలిచిన 24 మంది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ గత వారంలో ప్రతిరోజు రోజుకి 4 చొప్పున 6 రోజుల పాటు సెమీఫైనల్స్ ఆడారు, గెలిచారు, మెగా ఫైనలిస్టులు అయ్యారు. ఆ 6 మెగా ఫైనలిస్టులు ఇప్పుడు ఇక్కడ ఆదివారం మన ముందు ఆడబోతున్నారు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ మెగా ఫైనల్. మరి ఈ మెగా ఫైనల్స్ లో రన్నర్ అప్ గా గెలిచిన వారికి మెండుగా 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ విన్నర్ కి ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ దాంతో పాటుగా ద మోస్ట్ ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ ట్రోఫీ. మరి ఆ ట్రోఫీని అందుకునేది ఎవరో, ఆ 3 లక్షలు అందిపుచ్చుకునేది ఎవరో తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, ఇంకా లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్ మెగా ఫైనల్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ మెగా ఫైనల్స్ లో మన ఫస్ట్ మెగా ఫైనలిస్ట్ రాజమహేంద్రవరం నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ మేగిరెడ్డి వాళ్ళ మదర్ లక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మహాబాగా ఆడే మేగిరెడ్డి ఫ్రమ్ రాజమహేంద్రవరం, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. వెల్ ప్రిపేర్డ్? ఎస్ సార్. వెరీ నైస్. మేగిరెడ్డి, మరి నువ్వు గనక ఈ మెగా ఫైనల్స్ లో గెలిచేస్తే ఆ ముచ్చటైన 3 లక్షలతో ఏం చేస్తావు? నేను ఫ్యూచర్ లో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. సో కోచింగ్ వాడుకుంటాను. వెరీ గుడ్ నాన్న, ఖచ్చితంగా నీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అండ్ లక్ష్మి గారు, ఇప్పటిదాకా ఆడిషన్స్ అయిపోయినాయి, తర్వాత ఛాంపియన్ అయిపోయాడు, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ కూడా అయిపోయాడు, సెమీఫైనల్స్ లో గెలిచేశాడు, మెగా ఫైనల్స్ దాకా వచ్చేసాడు. ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా ఆడుతూ ఎంతవరకు వచ్చాడు, చాలా హ్యాపీ అండి. మీ సంతోషంతో, మీ బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. అవునండి. ఓకే నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్ యూ మేగిరెడ్డి. థ్యాంక్స్ సార్. మన సెకండ్ మెగా ఫైనలిస్ట్ జమ్మల మడుగు నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ రోహిత్ వాళ్ళ మదర్ లీలావతి గారితో. లీలావతి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏ రాకింగ్ రోహిత్, హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. వెల్ ప్రిపేర్డ్? ప్రిపేర్డ్ సార్. వెరీ కాన్ఫిడెంట్? కాన్ఫిడెన్స్. సో రోహిత్, మరి గెలిచిన తర్వాత 3 లక్షలతో నువ్వేం చేస్తావు నాన్న? మా అమ్మ నాన్నకి ఇచ్చేస్తాను. అమ్మ నాన్నలకి ఇచ్చేస్తావు సార్. నువ్వేం కొనుక్కోవా? వాళ్ళకి ఇచ్చి తర్వాత ఏం కావాలంటే కొనుక్కుంటాను. లీలావతి గారు, మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపించింది ఈ లాంగ్ జర్నీ? ఇంతవరకు రావడమే మా అబ్బాయి చాలా సంతోషంగా ఉంది సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇక్కడి వరకు వస్తాడని అనుకోలేదు, ఇక్కడి వరకు వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది. వెరీ నైస్ అమ్మా. సో ఛాంపియన్ ఆటని ఇష్టపడ్డాడు, ఛాంపియన్ కోసం చాలా కష్టపడ్డాడు. సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. మన 3వ మెగా ఫైనలిస్ట్ కర్నూలు నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ తేజస్విని వాళ్ళ మదర్ గీత గారితో. గీత గారు నమస్తే అండి. నమస్తే సార్. టాలెంటెడ్ తేజస్విని, హౌ ఆర్ యు మా? ఫైన్ సార్. వెరీ ఫైన్. ఎస్ సార్. భయపడుతున్నావా ఒక్కతే ఆడపిల్ల ఉన్నావని? నో సార్. నో, వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న. మరి గెలిచిన తర్వాత నువ్వేం చేస్తావు 3 లక్షలతో? నా ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసుకుంటాను సార్. ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసుకుంటావు, పెద్దాక ఏమవుతావు? ఐఐటీఎన్ అయ్యి ఇంజనీర్ అవ్వాలని ఉంది సార్. సో మరి గీత గారు మీరు చెప్పాలండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ జర్నీ? చాలా హ్యాపీగా ఉంది సార్. అందరూ బయటకు వెళ్తే రికగ్నైజ్ చేస్తున్నారు సార్, తేజస్విని ఛాంపియన్ లో వచ్చింది అలా అని. దీని నుంచి చాలా మనకి సంతోషంగా ఉంది సార్. నాకు ఎక్కడికి వెళ్ళినా చక్కగా తను గుర్తుపట్టి అందరూ మెచ్చుకుంటున్నారు. తను మెచ్చుకుంటే మీకే కదా ఆనందం, మీకన్నా ఇంకెవరు ఆనందించేవారు. ఇంకా బాగా ఆడేస్తావమ్మా? ఎస్ సార్. గెలిచేస్తావా మరి? ఎస్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన 4వ మెగా ఫైనలిస్ట్
అనకాపల్లి నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ వినాయక్ వాళ్ళ మదర్ సౌజన్య లక్ష్మి గారితో. సౌజన్య లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. విన్నింగ్ విక్టోరియస్ వినాయక్, హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. గుడ్ నానా. మరి గెలిచిన తర్వాత నువ్వేం చేస్తావు 3 లక్షలతో? మా చెల్లికి మంచి గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను సార్. మా డాడీ మొహంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నాను. టచ్ చేసావు అబ్బాయి. చెల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, డాడీ మొహంలో చిరునవ్వు చూడాలి. ఇప్పటికే బోళ్ళ ఆనందం చూస్తుంటావు వాళ్ళ కళ్ళలో. ఎస్ సార్. అమ్మా మరి మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ చక్కటి జర్నీ? ఛాంపియన్ జర్నీ చాలా బాగుంది సార్. పిల్లల్లో కూడా పాజిటివ్ థింకింగ్ అలవాటు అవడానికి ఇది ఒక చక్కని ప్రయాణం. వెరీ నైస్. అండ్ ఇలాగే ఇంకా పిల్లల్లో ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ రావాలంటే మా కోరిక కూడా. సో సరదాగా ఆనందంగా ఆడుకోవాలి ఆటని. ఎస్ సార్. అలాగే ఆడతావు మరి వినాయక్ నువ్వు? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న నీకు. థ్యాంక్ యూ. మన 5వ మెగా ఫైనలిస్ట్ గన్నవరం నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ రెహమాన్ వాళ్ళ మదర్ నజీమా గారితో. నజీమా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏఆర్ రెహమాన్, ఎస్ సార్. మొత్తానికి నీ ఆటతో వాయించేసావుగా పాయింట్లన్నింటినీ. ఎస్ సార్. వెరీ నైస్ నాన్న. మరి గెలిచిన నువ్వేం చేస్తావు 3 లక్షలు? నేను మా పేరెంట్స్ కి ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళకే బెస్ట్, నాకు ఏది బెస్టో తెలుసు. గుడ్. సో వాళ్ళకి ఏది బెస్ట్ తెలుసు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తావు. Yes. మరి నువ్వేం కొనుక్కోవా? నో సార్. వెరీ నైస్. మరి నజీమా గారు మీరు చెప్పాలమ్మా. ఐ ఫీల్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. అంతకుముందు ఓన్లీ స్కూల్ లెవెల్లో ఆడేవాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వల్ల 23 డిస్ట్రిక్ట్స్ పిల్లలతో ఆడి తను ఇంకా ఫేమస్ అయిపోవటం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వెరీ నైస్. సో లైఫ్ లో ఎదుగుతున్నాడు. మరి గెలిచేసి అమ్మకి నాన్నకి ఇంకా హ్యాపీనెస్ ఇచ్చేస్తావా? ఎస్ సార్. వెరీ గుడ్ రెహమాన్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ టు. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ సీజన్ మెగా ఫైనల్స్ లో మన లాస్ట్ మెగా ఫైనలిస్ట్ నంద్యాల నుంచి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ధీరజ్ వాళ్ళ మదర్ సావిత్రమ్మ గారితో లెట్స్ వెల్కమ్. సావిత్రమ్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. అరి వీర సూర హీరో ధీరజ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. వెరీ ఫైన్. ఎస్ సార్. వెరీ టెన్స్డా? నో సార్. గుడ్. మరి ధీరజ్, ఇవాళ గెలిచిన తర్వాత ఆ 3 లక్షలు నువ్వేం చేస్తావు? నా స్టడీస్ కు ఉపయోగిస్తాను సార్. స్టడీస్ కు ఉపయోగిస్తావు నువ్వు కూడా చక్కగా. Yes, sir. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్స్. వెరీ నైస్ నాన్న. మరి సావిత్రమ్మ గారు, సార్. ఈ ప్రయాణం అంతా మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్కువ మీ ఎపిసోడ్ చూస్తూ చూస్తూ మా అబ్బాయికి స్కూల్లో అయితే ఇంకా క్విజ్లు ఎంతో మంచిగా వస్తున్నాయి సార్. ఫస్ట్ ప్లేస్ లో వస్తున్నాడు. కానీ ఇక్కడ రాలేదే, పిలుపు రాలేదే అని ఎంతో ఇదయ్యాను. కాకపోతే ఆ కోరిక కూడా తీరేసింది సార్ బాగా. మొత్తానికి అమ్మ కోరిక తీర్చేస్తున్నావు ధీరజ్. ఎస్ సార్. ఇంకా ఆ కోరిక కూడా తీర్చేయాలి, గెలిచే కోరిక. ఎస్ సార్. వెరీ నైస్ అన్న. కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అమ్మలందరూ ఈ బంగారు బొమ్మలందరికీ మీ కమ్మని విషెస్ చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఈ అంతిమ ఆటని పాయింట్ల వేటని వీక్షించండి. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ సీజన్ మెగా ఫైనల్స్ లో మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6. టు ఆల్ ద ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే డైరెక్ట్ గా అమ్మ హెల్ప్, ఆత్మవిశ్వాసం లేకపోతే నిరభ్యంతరంగా పాస్. ఓకేనా? రెడీ? మేక్ రెడీ. Here comes the first question for 10 points. మన దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏ నగరంలో ప్రారంభమైంది? నీ ఆప్షన్స్: ఏ బొంబాయి, బి ఢిల్లీ, సి కలకత్తా అండ్ డి మద్రాస్. పాస్ ద క్వశ్చన్. పాస్ ద క్వశ్చన్. అమ్మని అడగవా? నో. రిస్క్ తీసుకోదలుచుకోలేదు, స్ట్రాటజీగా ఆడదలుచుకున్నావు. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. నో రిస్క్, నో రిటర్న్. ఇప్పుడు గెస్ట్ మద్రాస్. మేఘిరెడ్డి, మద్రాస్ అని నీకు అనిపిస్తోంది గనక అది రైట్ అనుకుంటున్నావు, కానీ నువ్వు పాస్ చేసి మంచి పని చేసావు, బికాస్ మద్రాస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్, ఎనీ గెసెస్? ముంబై. ద రైట్ ఆన్సర్ ఇస్ కలకత్తా. ఆ యూనివర్సిటీ పేరేంటో తెలుసా? కలకత్తా యూనివర్సిటీ. రెడీ రోహిత్? ద రోలింగ్ రోహిత్, నీ క్వశ్చన్. సాధారణంగా ఏనుగు పిల్ల పుట్టగానే సుమారు ఎన్ని కిలోల బరువు ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ 30 to 40, బి 60 to 70,
C 90 to 100 and D 140 to 150. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మకి ఏమైనా ఐడియా ఉందేమో కనుక్కుందాం. నో ఐడియా నాన్న. ఐ విల్ పాస్ ద క్వశ్చన్. Fine. I therefore pass the question. You can guess now. 60 to 70. 60 to 70 అనుకుంటున్నావు రోహిత్. నువ్వు కూడా పాస్ చేసి చాలా మంచి పని చేసావు. 60 to 70 కాదు. The right answer is 90 to 100. అంటే ఏనుగు పిల్ల దాదాపు పుట్టగానే 100 కిలోల బరువు ఉంటుంది. మన జీవితంలో మనం 100 టచ్ చేసామంటే అంతే సంగతులు. అవునా? తేజస్విని తక్కువ ఆన్సర్ చెప్పే తేజస్విని, చూద్దాం ఇప్పుడు ఏం చేస్తావు. ఈ నలుగురిలో ఎక్కువ కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ జ్యోతి బసు, బి నరేంద్ర మోదీ, సి తరుణ్ గొగోయ్ అండ్ డి శరద్ పవార్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఓకే, నరేంద్ర మోడీ అనుకుంటున్నాను. అమ్మ నరేంద్ర మోదీ అనుకుంటున్నారు. యూ కెన్ టాక్ టు అమ్మ. కాన్ఫిడెంట్. గెస్ చేస్తున్నాను. గెస్ చేస్తున్నారట అమ్మ. మరి తేజస్వి నువ్వేం చేస్తావు? ఫిక్స్ నరేంద్ర మోడీ. సో నేను ఫ్రీజ్ చేస్తున్నాను ఆప్షన్ బి నరేంద్ర మోదీని. అండ్ తేజస్విని, నరేంద్ర మోదీ ఏ రాష్ట్రానికి? గుజరాత్. గుజరాత్కి చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కానీ బికాస్ దట్స్ రాంగ్ గెస్, -5. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జ్యోతి బసు. ఓకే, రెడీయా వినాయక్? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఇన్కమ్ ట్యాక్స్ లేని దేశం ఏది? నీ ఆప్షన్స్: ఏ నేపాల్, బి యుఏఈ, సి మయన్మార్ అండ్ డి సింగపూర్. ఐ విల్ టేక్ మై మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ తీసుకుంటావు? సరే తీసుకుందాం. ఐ గెస్ సింగపూర్. యు గెస్ సింగపూర్. సో అమ్మ సింగపూర్ అని గెస్ చేస్తున్నారు. వినాయక్ ఏం చేద్దాం? పాస్ ద క్వశ్చన్ సార్. ఓకే, పక్కాగా చెప్తున్నావు కాబట్టి పాస్ చేస్తున్నాను వినాయక్. ఎస్ సార్. నౌ యు కెన్ గెస్. నేపాల్ సార్. నేపాల్. అరే అమ్మ సింగపూర్ అని చెప్పారు. ఐ థింక్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. You think Singapore is the wrong answer? Yes sir. And you know what? I think Nepal is also the wrong answer. So income tax లేని దేశం UAE. దాదాపు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ లో, అరబ్ కంట్రీస్ లో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. బహుశా అందుకేనేమో వాళ్ళందరూ మల్టీ మిలియనియర్స్. ఓకే రెహమాన్, Yes, sir. రెడీయా? చలో నీ క్వశ్చన్. మన దేశంలో డైమండ్ మైన్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? నీ ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి రాజస్థాన్, సి మధ్యప్రదేశ్ అండ్ డి పంజాబ్. సి మధ్యప్రదేశ్. అది కాదు రెహమాన్, అదేదో నువ్వే గనుల్లోకి వెళ్ళి వజ్రాలు బయటికి తీసినట్టు ఇచ్చావు ఎక్స్ప్రెషన్ ఒకటి. కాన్ఫిడెంటా? Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. రెహమాన్ రైట్ ఆన్సర్ and 10 points to you. రెడీయా ధీరజ్? ఎస్ సార్. నీ క్వశ్చన్ అన్న. బేస్బాల్ ఆటకు ఉపయోగించే ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ గోల్డ్, బి డైమండ్, సి ప్లాటినం అండ్ డి ఎమరాల్డ్. డైమండ్ ఫిక్స్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి డైమండ్. బిఫోర్ ఐ రివీల్, డైమండ్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఎనీ లాజిక్? 4 సైడ్స్ హోమ్ రన్ లాగా ఉంటుంది సార్, కాబట్టి డైమండ్ అనుకుంటున్నాను. 4 sides తిరుగుతారు, హోమ్ రన్ అంటారు దాన్ని. ఎస్ సార్. అది ఇలా 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 తిరుగుతారు. ఎస్ సార్. నీ అంతకు నువ్వు ఆలోచించి అనలైజ్ చేసి చెప్పిన ఆన్సర్ డైమండ్. డైమండ్ లాంటి ఆన్సర్. రైట్ ఆన్సర్ and 10 points to you. డైమండ్ షేప్ లోనే ఉంటుంది, అందుకే ఆ గ్రౌండ్ ని డైమండ్ అని అంటారు. ఓకే, ఎస్ సార్. మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6 అయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. రాకింగ్ రెహమాన్ విత్ 10 points, డైమండ్ ధీరజ్ విత్ 10 points, మెదలని మేగిరెడ్డి విత్ 0 points, రోల్ అవ్వని రోహిత్ విత్ 0 points, పిచ్చుకోని వినాయక్ విత్ 0 points, తప్పటడుగు వేసిన తేజస్విని విత్ -5 points. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 5 pictures and 5 questions. Each question carries 10 points for the right answer and తప్పైతే -5. కరెక్ట్. ఇట్స్ బజర్ రౌండ్. క్వశ్చన్ అందరికి కామన్. బజర్ రూల్స్ గుర్తున్నాయా? ఎస్ సార్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహనీయుడి పేరేంటి?
ఎస్ రెహమాన్, యువర్ ఆన్సర్. స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. కానీ ఆయనకి పగిడి ఉంటుంది కదా, ఇప్పుడు తీసేశారు. పగిడి లేనప్పటి ఫోటో, పగిడి లేకపోయినా ఆయన గుర్తుపట్టగలవు నువ్వు రెహమాన్? ఎస్ సార్. షూరా? ఎస్ సార్. ఆయన అసలు పేరేంటో తెలుసా నీకు? నరేంద్రనాథ్ దత్తా. నరేంద్రనాథ్ దత్తా అంటే స్వామి వివేకానంద. ఎస్ సార్. అంటే ఈయనేనా? ఎస్ సార్. నో డౌట్, రైట్ ఆన్సర్. 10 points to you. 1899 జూన్ 19న బేలూరు మఠంలో తీసిన ఫోటో ఇది. మీ అందరి కోసం ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మాన్యుమెంట్ కి అతి దగ్గరలో ఉన్న నది ఏది? దిస్ టైమ్ ఇట్స్ తేజస్విని, యువర్ ఆన్సర్. యమునా. తేజస్విని, ఏంటి మాన్యుమెంట్? రెడ్ ఫోర్ట్. ఏ రాష్ట్రంలో ఉంది? ఢిల్లీ. అతి దగ్గరలో ఉన్న నది యమునేనా? ఎస్ సార్. అనుమానమా? నో సార్. ఆత్మవిశ్వాసమా? ఎస్ సార్. మరైతే నేనేమంటాను తేజస్విని? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 10 points to you. Here comes the third picture on the screen. ఈ చిత్రంలో గానం చేస్తున్న మహాగాయకుడి పేరేంటి? ఎస్ వినాయక్, ఆన్సర్. ఘంటసాల. ఘంటసాల. ఎస్ సార్. ఆయన ఈయనేనా? ఎస్ సార్. ఘంటసాల అని ఘంటా పదంగా చెప్పగలవా? ఎస్ సార్. ఆ ఘంటసాల వాస్తవానికి కంఠశాల. వినాయక్, సార్. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. దట్స్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్. 10 points to you. ఇప్పుడు మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని దేవాలయంలో ఉండే దేవత పేరేంటి? ఈసారి రోహిత్, యువర్ ఆన్సర్. మీనాక్షిదేవి. మీనాక్షిదేవి. రోహిత్, ఏం టెంపుల్ ఇది? మధురై టెంపుల్. ఎలా చెప్పగలవు? 4 గాలి గోపురాలు కనిపిస్తాయి. 4 అతిపెద్ద గోపురాలు, గాలి గోపురాలు కనిపిస్తున్నాయి. అలా ఉంటే అది మధురయ్యే. మేము వెళ్ళాం సార్, అక్కడ మధురైకి వెళ్ళాం. మరి ఆవిడ కటాక్షం ఉండగా మీనాక్షి తప్పవుతుందా? దట్స్ రైట్ ఆన్సర్. 10 points to you. చిత్రం ద పిక్చర్ లో మీకోసం ద లాస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అదేంటంటే, ఆ మహనీయుడి ఆలోచనలు ఎందరికో జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ మహనీయుడు ఎవరు? ఆ మహనీయుడి గురించి చెప్పడానికి వస్తున్నాడు వినాయకుడు. ఆన్సర్. మహాత్మా గాంధీజీ. మహాత్మా గాంధీజీ. ఎస్ సార్. అసలు ముందుగా ఈయనెవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ సార్. ఐన్స్టీన్. ఎస్ సార్. మహాత్మా గాంధీ గారి గురించే చెప్పారు. రైట్ ఆన్సర్. 10 points to you. రెండో రౌండ్ అయిపోయేసరికి రసవత్రమైన ఈ ఆటలో స్కోర్స్ ఎలా ఉన్నాయి చూసేద్దామా? రాకింగ్ రైజింగ్ రెహమాన్ విత్ 20 points. వీరంగం చేస్తున్న వినాయక్ విత్ 20 points. రైమంటూ రోహిత్ విత్ 10 points. తీటుగా ధీరజ్ విత్ 10 points. తేజస్సు ప్రదర్శించిన తేజస్విని విత్ 5 points. మౌనంగా మేగిరెడ్డి విత్ 0 points. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్, నేను సైతం. వెల్ బడీస్, ఈ రౌండ్ లో మహనీయులకు సంబంధించిన ఒక కథానిక మీకు నేను వినిపిస్తాను. అండ్ ఆ కథానికలోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. ప్రతి ప్రశ్నకి 10 పాయింట్లు. సరైన సమాధానం చెబితే, తప్పైతే -5. ఓకేనా? సో శ్రద్ధగా కథానిక వినండి, బుద్ధిగా ఆన్సర్లు చెప్పండి. ఓకేనా? మీకోసం నేను సైతం కథానిక. పాట పరిమళాలు పంచుతుంది, హృదయాల్ని మీటుతుంది. అంతేకాదు, అవసరం వచ్చినప్పుడు అది సానబట్టిన ఖడ్గం అవుతుంది, వనదేలిన బాణంలాగా దూసుకుపోతుంది. అవును, పాట ఎంత సున్నితమైందో అంత పదునైంది కూడా. 1963 జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో విశాలమైన వేదిక, మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. దేశ రాజధానిలోని ప్రముఖులంతా అక్కడే ఉన్నారు.
ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చారు. అందులో కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా అన్ని రాష్ట్రాల వారు, భాషల వారు ఉన్నారు. ఆ గాలిలో జాతీయ భావన వెల్లివిరుస్తోంది. ఆ పరిసరాల్లో దేశభక్తి గంగాజలిలాగా ప్రవహిస్తోంది. అలాంటి నేపథ్యంలో అందరూ ఎదురు చూస్తున్న ఆ గాయనీమణి వేదిక మీదకు వచ్చారు. ఆమెను చూస్తూనే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. సభకు నమస్కరించి ఆమె తన గళం సవరించారు. సాకితో పాటను ఆరంభించగానే సభ గంభీరంగా మారిపోయింది. పల్లవి మొదలైంది. ప్రేక్షకుల శరీరాలు ఛల్లుమన్నాయి. శ్రోతల గుండె తలుపులు తెరుచుకున్నాయి. భారత వీర జవానుల త్యాగాల్ని ప్రస్తుతించే ఆ పాట పూర్తి కాగానే అందరి హృదయాలు ఒక్కసారిగా ఘనీభవించాయి, ఆర్ద్రతతో నిండిపోయాయి. ఆ క్షణంలో చలించని మనిషి లేడు. అందుకు తాను కూడా మినహాయింపు కాదంటూ అప్పటి దేశ ప్రధాని, భారత రత్న జవహర్ లాల్ నెహ్రూ సైతం తీవ్రంగా చలించిపోయారు, కంటతడి పెట్టుకున్నారు. కవి ప్రదీప్ రాసిన ఏ మేరే వతన్ కే లోగో జరా ఆంఖోं में भर लो पानी जो शहीद हुए हैं उसकी జర యాద్ కరో కుర్బానీ అంటే, ఓ నా దేశ ప్రజలారా, మీ నేత్రాల్ని అశ్రువులతో నింపండి, అమరవీరుల బలిదానాన్ని కొంచెం స్మరించుకోండి అనే ఆ ప్రబోధాత్మక గీతాన్ని అప్పుడు ఆలపించింది మరో భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్. 1962లో చైనా మన దేశం మీద దురాక్రమణ చేసిన సందర్భంగా జరిగిన యుద్ధం తాలూకు స్మృతులు, వీర జవానుల త్యాగాలు దేశ ప్రజలతో పాటు ప్రధాని నెహ్రూని కూడా కదిలించాయి. ఆ పాటకు చరిత్రలో ప్రముఖ స్థానాన్ని కల్పించాయి. చలో మీ అందరికీ నేను సైతంలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్, ఆల్ ఆఫ్ యూ ఆన్ ద టోస్. పాట అనేది ఎంత సున్నితమైనదో అంత డాష్. ఆ డాష్ ని పూరిస్తాడు వినాయక్. యువర్ ఆన్సర్. పాట ఎంత సున్నితమైనదో అంత పదునైనది. వినాయక్, సార్ నీ మాట ఎంత మృదువైనదో అంతే పదునైనది కూడా. రైట్ ఆన్సర్. 10 points to you. సెకండ్ క్వశ్చన్. ఈ కథనంలో మొదట్లో పేర్కొన్న సంవత్సరం ఏది? మళ్ళీ వినాయక్. యువర్ ఆన్సర్. 1963. వినాయక్ నేను అడిగింది మొదట్లో పేర్కొన్న సంవత్సరం. ఎస్ సార్. 1962 కూడా చెప్పాను నేను. అది తర్వాత చెప్పారు సార్. 1963 is the right answer and 10 points to you again. Ready for the next question. ये मेरे वतन के लोगों రాసిందెవరు? This time it's రెహమాన్. యువర్ ఆన్సర్. కవి ప్రదీప్. అంటూ దేదీప్యమానంగా కొట్టేస్తున్నావుగా 10 పాయింట్లు for the right answer. Here comes the fourth question for 10 points. ఈ కథనంలో ఎంతమందికి భారతరత్న వచ్చింది? This time it's రోహిత్ again. ఇద్దరికి ఎవరా ఇద్దరు? జవహర్ లాల్ నెహ్రూ, లతా మంగేష్కర్. వారిద్దరికి భారతరత్న వచ్చిందా? వచ్చింది. ఖచ్చితంగానా? ఖచ్చితంగా. అయితే ఖచ్చితంగా 10 points for the right answer. Last question for 10 points. చైనాతో యుద్ధం జరిగే సమయంలో భారత ప్రధాని ఎవరు? ఎస్ రెహమాన్. యువర్ ఆన్సర్. జవహర్ లాల్ నెహ్రూ. రైటేనా? Yes, sir. అందరూ నేను చెప్తాను, నువ్వు చెప్తావు. దట్స్ ద రైట్ ఆన్సర్. 10 points too. మొత్తానికి టైట్ గా ఆట సాగిన తర్వాత నేను సైతం తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? రాకెట్ లాంటి రెహమాన్ విత్ 40 points, వెంటనే వీడని వినాయక్ విత్ 40 points, రైజ్ అవుతున్న రోహిత్ విత్ 20 points, ధీబలం వాడని ధీరజ్ విత్ 10 points, తక్కువ బజర్ నొక్కని తేజస్విని విత్ 5 points, లోగా ఆడుతున్న మేఘి విత్ 0 points. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ క్రూషియల్ అండ్ మోస్ట్ క్రిటికల్ రౌండ్, లిటరేచర్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని వర్డ్స్? 5 words. 5 words. అంటే మొత్తం ఎన్ని పాయింట్స్? 250 points. ఎస్. ముందుగా నేను మీకు వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ రివీల్ చేస్తాను, దాని తర్వాత ఒక లెటర్ రివీల్ చేస్తాను, దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి
రివీల్ చేసిన ఆ లెటర్ ని బట్టి, ఇచ్చేసిన క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా ఫాస్ట్ గా ఇన్ టైం చెబితే నేను మీకు ఇస్తాను 50 పాయింట్స్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను ఫర్ 40 పాయింట్స్. ఆ తర్వాత 30 పాయింట్స్, 20 పాయింట్స్, 10 పాయింట్స్. తప్పు ఎప్పుడు చెప్పినా తప్పకుండా తప్పనిసరిగా తీసేస్తాను -5. రెడీయా? మీ అందరి కోసం లిటరేచర్ లో హియర్ కమ్స్ ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ మొత్తం అంతా కలిపి మూకుమ్మడిగా, మొత్తం అంతా కలిపి మూకుమ్మడిగా ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. బజర్ నొక్కాడు మేఘీ. ఏమంటాడో? ఆల్ టుగెదర్. ఆల్ టుగెదర్ స్పెల్లింగ్ ప్లీజ్. ALTOGETHER. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. లక్కీగా టీ కూడా సరిపోయింది మేఘీ. మేఘీ ఇప్పటిదాకా కనీసం ఒక్క క్వశ్చన్ కూడా నువ్వు ఆన్సర్ చెప్పలేదు. స్టార్టింగ్ సాహసానికి దూకేశావు. ఇప్పుడు విప్పావు నీ పెదవిని ఆల్ టుగెదర్ అంటూ. మేఘీ ఆల్ టుగెదర్ తో ఒక్కసారిగా లంఘిస్తున్నావు టు 50 పాయింట్స్ విత్ ద రైట్ ఆన్సర్. లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ పూర్తవగానే టాప్ పొజిషన్ లో మేఘీ రెడ్డి విత్ 50 పాయింట్స్ అండ్ టాప్ 2 లో రెహమాన్ అండ్ వినాయక్ విత్ 40 పాయింట్స్. మీ అందరి కోసం లిటరేచర్ లో ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ టీచర్ వాడు నా మీద చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు టీచర్. ఫాస్ట్ గా చెబితే 50 పాయింట్స్. మేఘీ ఏమంటాడు విందాం. చైల్డ్హుడ్. మేఘీ చైల్డ్హుడ్ స్పెల్లింగ్ ప్లీజ్. CHILDHOOD. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎస్ సార్. లక్కీగా హెచ్ కూడా సరిపోయింది. ఎస్ సార్. క్లూ కూడా సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? చైల్డ్హుడ్ లోనే టీచర్స్ కి ఎక్కువ స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తారు. ఏ బ్యాడ్ కమెంట్స్ పెద్ద చేయకూడదా? చేయొచ్చు. చేస్తారు. ఇక్కడ ఫోకల్ పాయింట్ చిన్నతనం కాదు, బ్యాడ్ కమెంట్. సో మేఘీ మైనర్ గా మిస్ అయ్యావు -5. Well, for 40 points, I reveal letter number 4. టీచర్ వాడు నా మీద బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నాడు టీచర్. చాలా బ్యాడ్ కమెంట్స్. For 30 points, I reveal letter number 1. తప్పుని దిద్దుకోవడానికో ఏమో మేఘీ మళ్ళీ నొక్కాడు బజర్. ఏమంటాడు? మిస్బిహేవ్. బిహేవ్ స్పెల్లింగ్ ప్లీజ్. MISBEHAVE. ఓ నెంబర్ ఆఫ్ సరిపోయాయి. MBH ఎస్ సార్. సరిపోయింది. క్లూ సరిపోయింది. హౌ? బ్యాడ్ కామెంట్స్ చేస్తే అది మిస్బిహేవియర్ అవుతుంది. రైట్ ఆన్సర్. 30 points you. లిటరేచర్ లో సెకండ్ వర్డ్ పూర్తయ్యేసరికి టాప్ పొజిషన్ లో స్టిల్ మేఘీ రెడ్డి విత్ 75 points అండ్ టాప్ 2 లో వినాయక్ అండ్ రెహమాన్ విత్ 40 each. మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఓ ద లాంగ్ వర్డ్, 14-lettered word. వెల్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ ఒకప్పుడు ఒప్పని భావించిన తప్పుడు పద్ధతి. ఏమిటో ఆ తప్పు ఒప్పు చెప్పబోతున్నాడు వినాయక్. ఆన్సర్ సతీ సహగమన. సతీ సహగమనం స్పెల్లింగ్ ప్లీజ్. SATISAGAMANA. వినాయక్
సతీ సహగమనం ఒకప్పుడు ఒప్పని భావించారు, కానీ అది తప్పుడు పద్ధతి. సో నీ లాజిక్ సరిపోయింది, కానీ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? లేదు. సతీ సహగమనం ఇంగ్లీష్ వర్డా? కాదు. అండ్ ఆల్సో అది 2 వర్డ్స్. -5. For 40 points, I reveal letter number 13. ఒకప్పుడు ఒప్పని భావించిన తప్పుడు పద్ధతి. ఇప్పుడు చెప్తే 40 points. Time up. Okay, well, for 30 points, I reveal letter number 9. ఇప్పుడు చెబితే 30 points. ఒకప్పుడు ఒప్పని భావించిన తప్పుడు పద్ధతి. ఇది ఛాంపియన్ కాదు, ఛాంపియన్స్ కూడా కాదు, ఛాంపియన్ సీజన్ మెగా ఫైనల్స్. Time up. Well, for 20 points, I reveal letter number 1. ఇప్పుడు చెబితే 20 points. చెప్పడానికి ముందుకొచ్చింది తేజస్విని. ఆన్సర్ అన్టచబిలిటీ. ఓకే, స్పెల్లింగ్ ప్లీజ్. UNTOUCHAPILITY. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, UTBT సరిపోయాయి. క్లూ సరిపోయిందా? ఎస్ సార్. హౌ? అన్టచబిలిటీ కరెక్ట్ కాదు సార్, అప్పుడు కరెక్ట్ అనుకునే వాళ్ళు, కానీ అది తప్పు. ఇలాగే నువ్వు రైట్ ఆన్సర్లు చెప్పుకుంటూ పోతే యువర్ స్కోర్ విల్ బి అన్రీచబుల్. నువ్వు చెప్పిన ఈ అన్టచబిలిటీ టచ్ చేసింది. రైట్ ఆన్సర్ 20 points to you. మొత్తానికి లిటరేచర్ లో 3వ వర్డ్ పూర్తయ్యేసరికి మేఘిరెడ్డి in top 1 with 35 points, Rahman on top 2 with 40 points, Vinayak on top 3 with 35 points. So, మీ అందరికీ లిటరేచర్ లో the 4th word on the board. This is an 11-lettered word. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 5. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆయన పరుగు వేగం అంటారు, ఆయన అందరికన్నా ముందే ఉంటారు. ఫాస్ట్ గా చెప్తే 50 points. ఏమిటో చెప్పడానికి సంసిద్ధమైంది తేజస్విని. యువర్ ఆన్సర్? ఫాస్ట్ టాపర్. తేజస్విని సేస్ ఫాస్ట్ టాపర్. తేజస్విని స్పెల్లింగ్ ప్లీజ్. FASTTOPPER. అని నాలిక కొరికింది, కళ్ళు విరిచింది, అంటే ఆన్సర్ చితికింది. అది 10 letters మాత్రమే ఉన్న వర్డ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఫాస్ట్ టాపర్ అనేవి 2 డిఫరెంట్ వర్డ్స్. ఇట్స్ నాట్ ఎ సింగిల్ వర్డ్. ఆ వర్డ్ డిక్షనరీలో ఉండదు. therefore -5. For 40 points, I reveal letter number 6. ఆనంగానే ఫిక్స్ అయ్యాడు రోహిత్. ఏం చెప్తాడు? ఫస్ట్ రన్నర్. రోహిత్ ఫస్ట్ రన్నర్ కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోతుంది, TR కూడా సరిపోతుంది, కానీ ఫస్ట్ రన్నర్ అన్న పదం ఉందా డిక్షనరీలో? మైనర్ గా మిస్ అయ్యావు రోహిత్. -5 therefore. Okay, for 30 points, I reveal letter number, I let all of you, 4. ఇప్పుడు చెబితే 30 points. NTR రివీల్ అయింది అక్కడ. NTR ఉన్న ఈ పదాన్ని పూరించడానికి బజర్ నొక్కింది తేజస్విని. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఫ్రంట్ రన్నర్. తేజస్విని సేస్ ఫ్రంట్ రన్నర్. స్పెల్లింగ్. FRONTRUNNER. సో NTR కి అటు ఇటు కూడా సరిపోయాయా? ఎస్ సార్. NTR అలాగో సరిపోయింది. తేజస్విని ఫ్రంట్ రన్నర్.
అంటూ నువ్వు ఇప్పుడు మరింత ఫ్రంట్ కి వచ్చేస్తున్నావు, రన్ చేస్తున్నావు. రైట్ ఆన్సర్ 30 points to you. లిటరేచర్ లో 4th వర్డ్ పూర్తయ్యేసరికి మేఘిరెడ్డి ఆన్ టాప్ 1 with 75 points. ఫ్రంట్ రన్నర్ అంటూ ఫ్రంట్ కి వచ్చి రన్నర్ అయిన తేజస్విని ఆన్ టాప్ 2 with 50 points. రెహమాన్ ఆన్ టాప్ 3 with 40 points. Literature lo the last word on the board. Well, this is the 12-lettered word. And indulo munduga me andariki I reveal letter number 5. నేను మీకు ఇస్తున్న క్లూ, కాలం కలిసి రాలేదు, కావాల్సినట్టు ఏదీ జరగలేదు. కాలం కలిసి రాలేదు, కావాల్సినట్టు ఏదీ జరగలేదు. ఫాస్ట్ గా చెప్తే 50 points. Time up. Well, for 40 points, I reveal letter number 3. Rahman nokkaadu buzzer. Your answer? Unfavorable. So Rahman, spelling please. UNFAVOURABLE. So number of letters సరిపోయా రెహమాన్? Yes. కానీ క్లూ ఫేవరబుల్ గా ఉందా నీ ఆన్సర్ కి? Yes. ఎలా? ఎందుకంటే మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు దాన్ని అన్ఫేవరబుల్. ఈ అన్ఫేవరబుల్ ఆన్సర్ నీకు ఫేవరబుల్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. సో మొత్తానికి రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. రెహమాన్ లీడింగ్ విత్ 80 points. బహుబాగా ఆడిన మేఘిరెడ్డి విత్ 75 points. టకటక ఆన్సర్ చెప్పేస్తున్న తేజస్వి విత్ 50 points. విజృంభించాల్సిన వినాయక్ విత్ 35 points. రాక్ చేయాల్సిన రోహిత్ విత్ 15 points. ధన్లాడించాల్సిన ధీరజ్ విత్ 10 points. అమ్మలు చాలా చాలా టెన్షన్ గా ఉంది ఆట, పోటీ. కథ క్లైమాక్స్ కి వచ్చేసింది. సో ఈ ఆఖరి రౌండ్కి వచ్చేసాం కాబట్టి కొంచెం పిల్లలందరికీ మీ మాటల్లో ధైర్యాన్ని, సలహాల్ని దయచేసి అందించండి. ముందుగా మేఘిరెడ్డి వాళ్ళ అమ్మగారు. నాని చాలా బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడుతూ ముందుకెళ్ళు, కూల్గా ఉండు. రోహిత్ వాళ్ళ అమ్మగారు. రోహిత్ నాన్న, ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు, నువ్వేం భయపడవద్దు, టెన్షన్ పడవద్దు, జాగ్రత్తగా ఆడు, ధైర్యంగా ఆడు. తేజస్విని వాళ్ళ అమ్మగారు. తేజస్విని బాగా ఆడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడద్దు, కాన్ఫిడెంట్ గా ఉండు, తప్పకుండా ఆన్సర్స్ బాగా వస్తాయి, ఏం టెన్షన్ పడద్దు. వినాయక్ వాళ్ళ అమ్మగారు. వినయ్, మైనస్ మార్క్స్ వచ్చినందుకు ఏం ఫీల్ అవ్వకు, ఒక అడుగు వెనకేసినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు, పాజిటివ్ థింకింగ్ చేయి, బాగా ఆలోచించు, బాగా ఆడు. ఓకే, ఆల్ ద బెస్ట్. రెహమాన్ వాళ్ళ అమ్మగారు. రెహమాన్, you are playing well, be relaxed yourself, continue, all the best. ధీరజ్ వాళ్ళ అమ్మగారు. ధీరజ్, చాలా టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ అయితే పడొద్దు, ఏదైతే ఏదైంది, జాగ్రత్త, ధైర్యంగా చెప్పేసి. ఓకే, అమ్మ మాట విన్నా కొంచెం ధైర్యంగా ఉందా, ఊరటగా ఉందా? ఆడేస్తారా హాయిగా ఇప్పుడు? వెరీ గుడ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ మెగా ఫైనల్స్ లో ఇవాల్టి రన్నర్ అప్ ని, విన్నర్ ని, ద ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్స్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే రౌండ్ రన్ రాజా రన్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ తెలుసుగా మీ అందరికీ ఈ రన్ రాజా రన్ గురించి. Yes, sir. మొత్తం ఇందులో ఎన్ని క్వశ్చన్స్? 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points. 20 points. సెకండ్ క్వశ్చన్ కి 40 points. 40 points. థర్డ్ క్వశ్చన్ కి 60 points. 60 points. ఫోర్త్ క్వశ్చన్ కి 80 points. 80 points. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 points. 100 points. మొత్తం 300 points. yes 300 points. సో గెలిచే అవకాశం ఇంకా అందరికీ ఉంది. ఎవ్వరూ సెంచరీ దాటలేదు అంటే అర్థం ఏంటి? ఆట చాలా పోటీగా టైట్ గా సాగుతోందని. Shall we start? Run Raja Run lo. Here comes the first question for 20 points. Silence ante enni decibels? Fastest Vinayak can answer. 0 decibels. Vinayak, what is decibels? It is the quantity to measure sound, sir. Sound ni measure chese measurement unit. అది 0 అయితే నువ్వు హీరో అవుతావా? అయిపోవచ్చు, బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. రన్ రాజా రన్ లో ఫస్ట్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి రెహమాన్ ఇస్ లీడింగ్ విత్ 80 points.
And Megireddy in second position with 75 points. Here comes the second question for 40 points. మహాభారతంలో అంపశయ్య మీద పడుకున్నది ఎవరు? మళ్ళీ బజర్ ఇక్కడ వినాయక్ ఆన్సర్. భీష్ముడు. వినాయక్ చెప్పండి. అంపశయ్య అంటే ఏమిటి? బాణాలతో తయారు చేసిన పడక. బాణాలతో తయారు చేసిన పరుపు. దాని మీద భీష్ముడు పడుకున్నాడా? ఎస్తర్. ఒక మహావీరుడు భీష్ముడు నేల కూలకూడదని చెప్పి గౌరవంతో బాణాలతో పరుపు ఏర్పాటు చేశాడు అర్జునుడు. ఎవరి కోసం? భీష్ముడు కోసం. భీష్ముడు అని భీష్మించుకున్నని ఆన్సర్ అయిన భీష్ముడు కోసం రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. రన్ రాజా రన్ లో సెకండ్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి ఇప్పుడు వినాయక్ ఇస్ లీడింగ్ విత్ 95 points. సెకండ్ పొజిషన్ లో రెహమాన్ విత్ 80 points. Here comes the third question. All fingers on the buzzers, guys. పాలల్లో ఉండే షుగర్ ను ఏ పేరుతో పిలుస్తారు? ఫాస్టెస్ట్ బజర్ రెహమాన్, your answer. లాక్టోస్. Lactose. The right answer, Rahman, 60 points to you. And అందుకనే కొలిచే ఆ మీటర్ ని లాక్టోమీటర్ అంటారు. రన్ రాజా రన్ లో మూడో క్వశ్చన్ పూర్తయ్యేసరికి ఇప్పుడు రెహమాన్ ఇస్ లీడింగ్ విత్ 140 points. అండ్ సెకండ్ పొజిషన్ లో వినాయక్ విత్ 95 points. Here comes the 80 points question. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రారంభమైన సంవత్సరం ఏది? ఎస్ రెహమాన్. 1945. రెహమాన్, ఇట్స్ a costly question. No problem. Absolutely the right answer and 80 points to you. నాలుగో క్వశ్చన్ పూర్తయ్యేసరికి రెహమాన్ ఇస్ లీడింగ్ విత్ 220 points. అండ్ సెకండ్ పొజిషన్ లో వినాయక్ విత్ 95 points. వెల్, 220 points తో సూపర్ లీడ్ లో ఉన్నాడు కాబట్టి విన్నర్ కి కాంపిటీషన్ లేదు. కానీ ఆట అయిపోలేదు, బికాస్ రన్నర్ కి కాంపిటీషన్ ఉంది. అవునా? వెల్, రోహిత్ అండ్ ధీరజ్, మీ ఇద్దర్లో ఎవరు బజర్ ప్రెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా రన్నర్ అప్ అయిపోవచ్చు. బికాస్ సెకండ్ లీడ్ లో ఉన్న వినాయక్ 95 లోనే ఉన్నాడు, ఇంకా 100 దాటలేదు. ధీరజ్ నువ్వు చెప్తే 110, రోహిత్ నువ్వు చెప్తే 115, తేజస్వి నువ్వు చెప్తే 150, మేఘిరెడ్డి 175 అండ్ వినాయక్ 195 వచ్చి రన్నర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గెలిచిన వారికి రన్నర్ అప్ కి ప్రైజ్ మనీ మెండుగా 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. అండ్ రెహమాన్, ఈ 6 సెమీఫైనల్స్ లో ఇప్పటిదాకా హైయెస్ట్ స్కోర్ 290 తేజస్విని చేసింది. సో నువ్వు గనక బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే 320తో ఆ రికార్డ్ బ్రేక్ చేసిన వాడు అవుతావు. అండ్ ఈ వీక్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఏకైక ఛాంపియన్ అవుతావు. లెట్స్ సీ కథ ఏ మలుపు తిరగబోతోందో. ఈ క్వశ్చన్ రెగ్యులర్ గా ఉండదు. నేను క్వశ్చన్ స్టార్ట్ చేసిన తరువాత కొన్ని పాయింట్స్ చదువుతాను. ఆ పాయింట్ కి సంబంధించిన ఆన్సర్ ఏమిటో మీకు ఏ పాయింట్ లో స్ట్రైక్ అవుతుందో వెంటనే బజర్ నొక్కచ్చు. వరుస పెట్టి 5 పాయింట్లు చదువుతాను. మీరు నా కోసం వెయిట్ చేయక్కర్లేదు. మీకు ఎన్నో పాయింట్ దగ్గర ఆన్సర్ స్ట్రైక్ అయితే అప్పుడే వెంటనే బజర్ నొక్కేసి చెప్పేయచ్చు. కానీ జాగ్రత్త పడండి, ఆన్సర్ కోసం ముందుగా తొందరపడి బజర్ నొక్కేసి తప్పు చెప్పారా అవకాశం పోతుంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెగా ఫైనల్స్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, మెండుగా 2 లక్షలు గెలుచుకునే ఆ రన్నర్ ఎవరో డిసైడ్ చేసే ప్రశ్న మీ అందరి కోసం. బ్రిటిష్ వారి పరిపాలన సాగుతున్న కాలంలో జన్మించారు. స్వదేశంలోనూ విదేశంలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ అయ్యారు. I stopped the sequence because బజర్ నొక్కేసింది తేజస్విని. ఏం చెబుతుందో విందాం. Your answer please. WC బెనర్జీ. ఓకే ఓకే, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి తేజస్విని. చదివేనా? నువ్వే తేల్చి చెప్పు నాకు, రైట్ రాంగ్. 1942 మే నెలలో అడాల్ఫ్ హిట్లర్ ను కలిశారు.
1942 ఆగస్టులో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. ఇప్పుడు చెప్పు తేజస్విని. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అంటే నేను సభాష్ తేజస్విని అనేవాడిని. WC బెనర్జీ అన్నావు కాబట్టి -50. And finally, after all questions, all rounds, all tensions and all surprises and all twists, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ మెగా ఫైనల్స్ లో రన్నర్ అప్ 95 పాయింట్స్ తో అనకాపల్లి నుంచి వచ్చిన వినాయక్. And the most awaited, the most prestigious and the most stunning winning champion 220 పాయింట్స్ తో గన్నవరం నుంచి వచ్చిన AR రెహమాన్. What a game, what a play, what a fight, what an amazing episode and what a fantabulous conclusion. Oh my god, oh my god, oh my god. మీకన్నా టెన్షన్ నేను పడ్డాను, నాకన్నా వాళ్ళకు పడ్డారు. చాలా 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 బాగా ఆడారు. వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ ఆల్ ఆఫ్ యూ ఆర్ ప్రూవ్డ్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. అందరూ మేధావులే. ఇక్కడ ఎవరికన్నా ఎవరు తక్కువ కాదు. ది ఓన్లీ పాయింట్ ఇస్ మీకు తెలుసా తెలియదా అని కాదు, ఎవరు ముందర బజర్ నొక్కారు అనే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మాత్రమే డిసైడ్ అయింది. మరి ఇక సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? సో ఐ కాల్ అపాన్ all the proud champion mothers onto the stage, please. ముందుగా మీ అందరికీ, అమ్మలందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గతంలో వారానికి 6 రోజులు గెలిచిన ఛాంపియన్స్ తో ఆదివారం ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సెలబ్రేట్ చేసుకున్నావు. కానీ ఇప్పుడు అలా గెలిచిన 24 మంది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి సంబంధించిన సెలబ్రేషన్ ఇది. మరి ఈ సెలబ్రేషన్ లో ప్రైజ్ మనీని, ట్రాఫీని అందించడానికి వి విల్ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరియర్ ని చిరుతలాగా ప్రారంభించి ఆ తర్వాత బుజ్జిగాడు దాదాపుగా 7 సినిమాలో నటించాడు. ఐ వెల్కమ్ ది యంగ్ అండ్ డైనమిక్ హీరో అండ్ ది మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ శ్రీ పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి onto the stage, please. First of all, thank you so much for making your presence here and gracing the occasion. Thank you, Anu. Thank you so much for inviting me. Arey, pleasure is all ours. Thank you so much. Thank you. Well, మరి before we go ahead, మనందరికి వినాలని ఉంది కదా, ఆకాష్ వర్డ్స్. ఆకాష్, I request you to give your golden words to us. వీళ్ళందరూ చాలా కాంపిటీషన్స్ దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు. సో సూపర్, కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. That's so wonderful. అందరూ విన్నర్స్ అని డిక్లేర్ చేశారు మరొకసారి. ఆకాష్, వెరీ వెల్ సెడ్. సో టు గో అహెడ్, మరి ఇక పిలిచేయాలిగా మనందరూ ఛాంపియన్స్ ని. వన్ బై వన్ ఐ కాల్ అపాన్ ఆల్ ది ఛాంపియన్స్. ముందుగా చక్కటి తల్లి తేజస్విని ఆన్ టు ది స్టేజ్, ప్లీజ్. తక్కువ చెప్పే తేజస్విని, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. Well played, Nana. Very well played. Congratulations. Very, very well played, Nana. Hearty congratulations. And ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ రన్నర్ వినాయక్ కి మన గెస్ట్ ఆకాష్ చేతుల మీదుగా మెండుగా 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. ముందుగా వినాయక్ వాళ్ళ అమ్మగారు, అమ్మ ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నా లైఫ్ లో ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు. లాస్ట్ మీ నోట్లోంచి ఆ మాట విన్న తర్వాత నేను రిలాక్స్ అయ్యా. అమ్మయ్య అనమాట అప్పుడు. వెరీ నైస్ అమ్మా. హీ డిజర్వ్స్ ఇట్. సో మరి బాబు, సార్, విక్టోరియస్ విన్నింగ్ వినాయక్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ సార్. యు వెరీ హ్యాపీ. మరి ఈ గెలుపు కారణం ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మా డాడీ. నాన్నగారు. వెరీ గుడ్. అండ్ నౌ ఐ కాల్ అపాన్ ద మోస్ట్ అవైటెడ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల సీజన్ ఛాంపియన్ AR రెహమాన్ onto the stage, please. Yeah man, congratulations.
వాళ్ళ అమ్మగారు నజీమా గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నౌ శ్రీ గాయత్రి విద్యా సంస్థల సీజన్ ఛాంపియన్ రెహమాన్ కి హీరో ఆకాష్ చేతుల మీదుగా ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. ఇప్పుడు హీరో ఆకాష్ చేతుల మీదుగా ది మోస్ట్ అవైటెడ్, ది మోస్ట్ ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. నాజిమా గారు, ఇది మామూలు గెలుపు కాదు. 5 లెవెల్స్ దాటి 24 వారాల్లో మేటిగా విజేతగా నిలిచాడు రెహమాన్. మరి మీ స్పందన చెప్పాలమ్మా. ఇంకా నాకు ఇది నిజమా కళ అన్నట్టే ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. We will definitely plan to grow more and do more. థ్యాంక్ యూ సార్. Thank you so much అమ్మా. Thank you so much. సూపర్ డూపర్ బంపర్ గా ఆడేసి గెలిచిన రెహమాన్, యువర్ వర్డ్స్ ప్లీజ్. సార్ ఇక్కడ వరకు రావడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ హార్డ్ వర్కే నాకు ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఐ కెన్ ఫైనాన్షియలీ అసిస్ట్ మై ఫ్యామిలీ. నేను ఐ వాంట్ టు థ్యాంక్ బ్రదర్ జిమ్మీ, ఈజ్ మై ప్రిన్సిపల్ అండ్ మై టీచర్ ఆఫ్ జీకే, మిస్టర్ సూర్యనారాయణ, అండ్ ఆల్ మై టీచర్స్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ టు విన్ దిస్. ఫెంటాస్టిక్. వీళ్ళందరి గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజంగా ఎంతో కష్టపడితే కానీ ఈ పొజిషన్కి వచ్చారు. అండ్ ఈ ట్రోఫీ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. మీ మదర్ హ్యాపీగా ఉన్నారు, అది చాలు. ఇంకా నీకు ఇంకేం అవసరం లేదు. శుభం. అండ్ నాకు కూడా కుదిరితే ఆడాలనిపిస్తుంది ఈ షోలో. నిజంగా అంత బాగుంది, నాకు చాలా నచ్చింది ఈ షో. అండ్ ఈటీవీ వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఇలాంటి షో కోసం. హ్యాండ్స్ ఆఫ్, సూపర్. సో ఫ్రెండ్స్, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మొదలైన ఛాంపియన్ ఇవాల్టితో 25 వారాలు పూర్తి చేసుకుంది. మీ అందరి బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ తో 175 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ ఛాంపియన్ కి, ఈ సీజన్ కి ఇదే ఆఖరి ఎపిసోడ్. అతి త్వరలో మళ్ళీ రాబోతోంది ఛాంపియన్. ఎస్, సరికొత్త రౌండ్స్ తో, మరికొత్త పార్టిసిపెంట్స్ తో, కొత్త మలుపులతో, అతి పెద్ద గెలుపులతో తయారై అతి త్వరలో మీ ముందుకు వచ్చేస్తుంది ఛాంపియన్ సీజన్ 3.